నర్సరావుపేటలో వైసీపీని వీడుతున్న కార్యకర్తలు. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన 32 వార్డుకు చెందిన వైసీపీ నేతలు వజీర్ నజీర్ వైసీపీలో కీలకంగా వ్యవహరించిన 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి. పసుపు కండువ కప్పి సాదరంగా ఆహ్వానించిన నర్సరావుపేట ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మంచితనం, ప్రజలకు ఏదైనా చేయాలనే తపన చూసే పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన వైసీపీ నేతలు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 5 ఏళ్లుగా అరాచకం, అకృత్యాలు, తప్పులు, అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అప్రజాస్వామికమైన పనితీరుతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారంటూ కార్యకర్తల అసహనం. రేపు ఉదయం ఎంపీ అభ్యర్థి శ్రీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు రంగా విగ్రహం వద్ద నుండి ర్యాలీగా వెళ్లి నామినేషన్ ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పిలుపు. చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది. ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకుని అండగా నిలిచే బాధ్యత తాను తీసుకుంటానన్న డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. ఓకే సార్. కొత్తోళ్ళు వచ్చేవాళ్ళు అదే చెప్పేది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 18వ తేదీ రేపే గురువారం ఉదయం 10ంటికి నామినేషన్ ప్రక్రియ మొదలవుద్ది. ఈ కార్యక్రమానికి ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు గారు, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి అరవింద్ బాబు ఇద్దరం కూడా మన నర్సరావుపేట పార్టీ ఆఫీస్ నుంచి గుంటూరు రోడ్డు రంగాబొమ్మ దగ్గర నుంచి కార్యక్రమం మొదలవుద్ది. ఈ కార్యక్రమాన్ని ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇద్దరు ఉంటాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలి. అదేవిధంగా ఈ కార్యక్రమం మరి ఉత్తల గొంతులో గుండా మల్లమ్మ సెంటర్, అదేవిధంగా ఆర్డీఓ విధంగా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి. అదేవిధంగా ఇవాళ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అదే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతి అక్రమాలు దుర్మార్గాలు ఎండగడుతూ వాళ్ళ వైసీపీలో ఉన్న కార్యకర్తలు నాయకులు చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రణాళికలో ఇవాళ వీళ్ళందరూ కూడా మన పార్టీలో చేరటం జరిగింది. వాళ్ళ 32వ వార్డులోంచి వజీరు, నజీరు వీళ్ళ ఆధ్వర్యంలో, మరి గఫార్ గారు అన్న ఆధ్వర్యంలో దాదాపు 20 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము, అభిమానిస్తున్నాము. ఎవరైతే వైసీపీ నుంచి టీడీపీలో చేరారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ, జనసేన అందరం కూడా అండగా ఉంటాము. వాళ్ళని గుండెలో పెట్టి దాచుకుంటాము. వారికి ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమాలను చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు తెలియజేస్తూ వాళ్ళకి పూర్తిగా అండగా ఉంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. వైసీపీ పార్టీ పుట్టిన నుంచి మేము పార్టీ కోసం కష్టపడి ఇన్ని సంవత్సరాలు పార్టీ కోసం సేవ చేశాం. కానీ అరవింద్ బాబు గారు ఆశయాలు, అరవింద్ బాబు గారు మంచితనం వల్ల చిన్నపరెడ్డి గారు, లాయర్ గారు, కపలవాయి విజయ్ కుమార్ గారు, 32వ వార్డు మాజీ కౌన్సిలర్ గఫార్ గారు, పాండన్నాయి, ఇట్లా మా బజార్లో ఇట్లా మా మిట్ట బజార్ నుంచి కార్యకర్తలు ఆదం షెఫీ అన్నాయి, సైదా గారు, ఇట్లా అందరితో వీళ్ళ ఆధ్వర్యంలో గారు వీళ్ళందరి ద్వారా, మారుతి అన్నాయి, ఇట్లా వీళ్ళందరి ద్వారా మేము టీడీపీలో చేరుతున్నాం.